నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ సర్వీసెస్ ఒకటి స్టార్ట్ చేసింది. చెప్పారు వచ్చేసింది. అదైతే మనకి అందులో ఉన్న సేవలు అయితే చాలా వరకు కనబడుతున్నాయి. అంటే ఏదైనా ఒక పని కావాలనుకుంటే మామూలుగా అక్కడ లోకల్లో ఉన్న స్థానిక సంస్థలకు వాటికి వెళ్ళాల్సి వచ్చే అవసరం పడకుండా కొన్ని సేవలను అయితే కనుక మ్యాక్సిమం సేవల్ని దీని ద్వారా అందించే ప్రయత్నం. అంటే ఏపీఎస్ఆర్టీసీ అంటే టికెట్ బుకింగ్స్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో మనం టికెట్ బుకింగ్స్ అవి చేసుకోవడానికి కావచ్చు, సిడిఎంఏ ఇలా చాలా సేవల్ని అందులో పెట్టారు. ఇంకా సర్టిఫికెట్స్ వీటన్నిటికి సంబంధించి అంటే సచివాలయాలకి వెళ్ళో లేకపోతే ఎక్కువసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఇందులో పని అయ్యేలాగా. మరి అది ఎంతవరకు సఫలం అవుతుంది అనేది కొన్ని రోజులు వాడితే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఆ సర్వీసెస్ ఇవ్వడం అనేది ఏపీ గవర్నమెంట్ చేసిన ఒక అద్భుతంగా చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. అయితే ఏ మేరకు సఫలం అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నో డౌట్ మిగతా చాలామంది నాయకుల కంటే కూడా కొంత విజన్, అంటే ఆయనకి కంప్యూటర్ పరిజ్ఞానము ఇవన్నీ కూడా ప్రపంచం ఎలా మారుతుంది అనే దానిపైన ఆయనకు దృష్టి ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. అఫ్కోర్స్ ఆయన విమర్శించేవాళ్ళు, ఆయన ఏం చేశాడని అనేవాళ్ళు కూడా కొన్నిటిని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన 94, 99 మధ్య అధికారం, 99, 2004 ఆ 10 సంవత్సరాల్లో దాదాపు 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అంటే కొన్ని ఆయన ఫెయిల్యూర్ అయినాడు. ఇప్పుడు ఏదో ఇజ్రాయెల్ సేద్యం అన్నాడు కుప్పంలో, ఇట్లా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కానీ ఆయన ఏమిటంటే ఈ సేవ ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనకు అన్ని బిల్లులు అక్కడ కట్టేసి మీ జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ మా జనరేషన్ అయితే ఒక కరెంటు బిల్లు కట్టడానికి అవర్స్ టుగెదర్, ఇప్పుడు కూడా మీకు ఫోన్పే కానీ ఏమైనా పని చేయలేదనుకోండి, మీరు కరెంటు బిల్లు కట్టాలంటే అవర్స్ టుగెదర్ అక్కడ బిల్లులు కట్టే దగ్గర నిలబడాలి. మా కాలంలో అయితే 3 అవర్స్ 4 అవర్స్ కూడా పట్టేది కొన్నిసార్లు. అంత జనం, అంటే తక్కువ ఉండేటి కౌంటర్లు, విపరీతమైన జనం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ మీ సేవ ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అన్డౌటెడ్లీ. ఇప్పుడేమిటి, వీళ్ళు వాట్సాప్ సేవలు ప్రవేశపెట్టాము, మేము ఒక 500 పైగా సేవలు అందిస్తాము, ఇప్పుడు అదే ప్రిలిమినరీగా ఒక 160 సేవలను అందిస్తున్నాము అని లోకేష్ గారు చెప్పారు. ఆయన ఒక నంబర్ ఇచ్చి ఇప్పుడు మేము కూడా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న సేవలన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏమిటంటే మనకు ఆల్రెడీ చాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మా ఉదాహరణకి మనకేమిటి, కరెంటు బిల్లు కట్టేది అనుకోండి, అది గవర్నమెంట్ వాట్సాప్లో లేకపోయినా మనకు వచ్చిన నష్టమేం లేదు, మనం ఫోన్పేలో కట్టుకుంటాం. ఇట్లా కొన్ని మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ వాట్సాప్ సర్వీసెస్లో అందించాల్సిన పని ఏమీ లేదు. అయితే ఇప్పుడు వాట్సాప్ సర్వీస్లో వీళ్ళు అందిస్తున్న వాటిలో ముఖ్యమైనవి మనం చెప్పుకోదగినవి ఏమిటంటే, ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న కొన్ని సేవలు ఉన్నాయే. రెవెన్యూలో ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డే కదా. రెవెన్యూలో కంప్యూటరైజ్డ్, ఆర్టీఓ శాఖలో కంప్యూటరైజ్డ్, రిజిస్ట్రేషన్ శాఖలో కంప్యూటరైజ్డ్. అంటే ప్రజలకు కొన్ని శాఖల్లో మీరు ఏమైనా కంప్యూటరైజ్ చేయండి, మీరు ఏమైనా చేసుకోండి, అక్కడ డబ్బులు ఇవ్వకుండా పనులు జరగవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏమి లోకేష్ అయినా సరే మారువేషంలో పోయి ఒక రెవెన్యూ ఆఫీసులో పోయి ఒక సర్టిఫికేట్ కావాలంటే డబ్బు అంటారు అనరా. మనం చూసాం కదా, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోమనండి వీళ్ళని పోయి. వీళ్ళ అధికారాలను ఏమి ఉపయోగించుకోకుండా నేరుగా ఏదో స్లాట్ బుకింగ్ అంటారు కదా, ఆ స్లాట్ బుకింగ్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమంది తెచ్చుకుంటారో చూడండి. ఆ బయట జిరాక్స్ షాపుల్లో పెట్టుకొని ఏజెంట్లు ఉంటారు, మళ్ళీ వాళ్ళని మనం కలిసి అయ్యా మా పరిస్థితి ఇది అంటే వాళ్ళు ఏదో మనకు అక్కడ 500 రూపాయలు ఫీజు ఉంటే ఒక 1000 రూపాయలు మన దగ్గర వసూలు చేసి చాలా సునాయాసంగా మనకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చిస్తారు. ఓకేనా. అంటే ప్రజలకు చాలా మున్సిపల్ శాఖలో వీళ్ళు వాట్సాప్ సేవల ప్రకారం పెట్టారు. ఈ మున్సిపల్ శాఖలో బర్త్ సర్టిఫికెట్ ఇంకోటి ఇవన్నీ కూడా లోకేష్ గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లిబరలైజ్ అయిపోయి మా ప్రజలకు అందుబాటులో వస్తే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు చాలా కీలకమైన శాఖల్లో పనులు ఉన్నప్పుడు వాళ్ళు తిరగలేక వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు వీళ్ళు చేసే సమస్య ఏమిటంటే, ఈ కీలకమైన శాఖల్లో మీరు ఎప్పుడన్నా పోండి సర్వర్ డౌన్ అంటారు. సర్వర్ డౌన్ అంటే మనం ఏం చేయాలి? మీరు బ్యాంకుకి పోండి, మీరు ఎస్బీఐకి పోండి, ఎప్పుడూ సర్వర్ డౌన్ కాదు, ఇంపాసిబుల్. మీరు 100 సార్లు పోతే ఒక్కసారి కూడా మీకు సర్వర్ డౌన్ అనే మాట రాదు స్టేట్ బ్యాంకులో. అంటే కొన్ని శాఖల్లో సర్వర్ డౌన్ అనే మాటే రాకపోవడం ఏంటి, కొన్ని శాఖల్లో ఎప్పుడూ సర్వర్ డౌన్ ఉండడం ఏంటి? ఎందుకుంటుంది సర్వర్ డౌన్ ఎందుకుంటుందంటే అక్కడ ఉన్న అధికారులకు ఇంకొకరికో వాళ్ళకి ప్రజలకు ఉచితంగా పనిచేయడం ఇష్టం లేదు.
ప్రజల దగ్గర డబ్బు తీసుకొని పనిచేయడానికి వాళ్ళు అలవాటు పడినారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కావచ్చు, ఇంకొక గవర్నమెంట్ కావచ్చు, ఇంకొక గవర్నమెంట్ కావచ్చు. అంటే మన ప్రభుత్వ శాఖల్లో నిజాయితీ పరులే లేరా, వాళ్ళని మనం తిడుతున్నామంటే మనం నిజాయితీ పరులను తిట్టడం లేదు. కానీ కొన్ని శాఖల్లో లంచగొండితనము పేరుకుపోయి ఉందనేది ప్రతి ఒక్కరికి అనుభవమే, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. వీళ్ళు మరి ఆ శాఖల్లో ఈ వాట్సాప్ సేవలు ఇవన్నీ కూడా ఎలా అలాట్ చేస్తారు, ఎలా చేస్తారు? అప్పుడు అంటే ఒక 3 నెలలు 4 నెలల తర్వాత మీరు ఒక రెవెన్యూ శాఖలోనూ ఇంకో శాఖలోనూ వీళ్ళు చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారానే పొందగలిగితే గ్రేట్. లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇది ఒక వినూత్నమైన, అంటే ఒక ప్రజలకు అందుబాటులో ఇన్ని సేవలు తేవడం అనేది చాలా గ్రేట్. అది ఏదైనా సరే ప్రజలకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతకంటే సంతోషించేది ఏముంటుంది, అంతకంటే కావాల్సింది ఏమిటో. ప్రభుత్వం అంతకంటే ఏం చేస్తుంది ప్రజలకి? ఎక్కడ తిరిగి చచ్చిపోతున్నారు జనాలు. మామూలు జనాలు అయితే పాపం వాళ్ళకి తెలియక, ఎవరిని అడగాలో తెలియక రోజుల తరబడి తిరిగి, కొంతమంది తిరగలేక డబ్బులు ఇచ్చుకొని, కొంతమంది ఇబ్బందులు పడుతూ ఎన్నో నీ బాగా చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని శాఖల్లో పోయి పనులు చేసుకోలేరు. యాజ్ పర్ రూల్స్ అంటే మీ పనులన్నీ మానుకొని ఒక 4 రోజులు తిరిగినా రాదు అది. రిజిస్ట్రేషన్ శాఖలో డబ్బులు ఇవ్వకుండా ఎవరన్నా పోయి రిజిస్ట్రేషన్ చేసుకోమని చూద్దాం, ఇంపాసిబుల్. ఎవరైనా ఉన్నారా? ఒక్కరున్నారా? ఆ డాక్యుమెంట్ రైటర్స్ పేరుతో రకరకాల వాళ్ళంతా బయట ఎందుకు ఉంటారు? ఎందుకు వాళ్ళకి మనం న్యాయంగా చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలా? పోనీ అట్లా అడగమనండి. ఎవరన్నా అడిగితే అయిపోయింది వాడి పని, వాడికి ఎప్పటికీ రాదు అది పని జరగదు. ఎందుకంటే ఏదో చెప్తారు, నువ్వు ఫలానాది తీసుకురా, ఇది లేదు అది లేదు, ఈ కుర్రలని చెప్తే కాదు. అంటే ప్రభుత్వంలో మీరు సౌకర్యాలు కల్పించడము అనేది ఒక కీలకమైన పరిణామం అయితే, అది స్వాగతించాల్సిన విషయం అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని శాఖల్లో ఉద్యోగులు బాధ్యతగా పనిచేయించి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎందుకు దివాళా తీశాయి? ఈరోజు ప్రైవేటు అనేవాళ్ళు కబలించేసినారు, ప్రైవేటు వాళ్ళ సేవలు బాగుంటాయి అనే మాట ఎందుకు వస్తూ ఉంది? ఇండియన్ ఎయిర్లైన్స్ పోయింది, ఇన్సూరెన్స్ కంపెనీలు పోతున్నాయి, ఎన్ని గవర్నమెంట్ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులను ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. ఎన్ని చెప్పొచ్చు ఇట్లా? ఇప్పుడు ప్రైవేటు బస్సులు, ఈ ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ బస్సులు రూరల్ గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వేల బస్సులు మీరు రాత్రిపూట రోడ్డు మీద ప్రైవేట్ బస్సులే కదా కనిపించేది. మీకు ఎక్కడ ఇతర దూర ప్రాంతాలకి సర్వీసులు ఉన్నాయి? ఎందుకు జరుగుతూ ఉంది అది? మీ ఆర్టీసీ అనేది ఒక పెద్ద సంస్థ కదా, ఆ సంస్థను ఎందుకు మీరే ఫినిష్ చేశారు? ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి, ఆర్టీసీలో సౌకర్యాలు లేక, సరిగా మీరు దాన్ని శుభ్రం చేసేవాళ్ళు లేక, ఇలా చేసుకొని మీరే కదా సౌకర్యాలన్నీ లేకుండా చేశారు. కాబట్టి మనకేమిటంటే దేవాదాయ శాఖలో గదులు దర్శనం, మామూలు దేవాలయాల్లో దర్శనానికి వీళ్ళు చెప్పే స్లాట్లు ఏం అక్కర్లా, మనం పోయి చేసుకొని రావచ్చు. కానీ అసలైన దేవాలయాలు ఉంటాయి, వాటిలో గదుల బుకింగ్ ఇవన్నీ జరగడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. మీరు తిరుమలలో అన్నీ ఆన్లైన్ అంటున్నారు కదా, మరి ఎందుకు అన్ని సిఫార్సు లెటర్లు ఇస్తున్నారు? రోజు కొన్ని వేల సిఫార్సు లెటర్ల కోసం ఎందుకు జనాలు నాయకుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, బోర్డు సభ్యుల దగ్గర క్యూలు కట్టుకొని దండాలు పెడుతున్నారు? మీరు అంతా ఆన్లైనే కదా, మరి అంతా ఆన్లైన్ అయినప్పుడు న్యాయంగా టకటక ఆన్లైన్లో చేసుకొని మనం అంతా ఎప్పుడు వస్తే అప్పుడు పోవచ్చు కదా. అది ఎక్కడ అంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ చేశారు? మీరు చేయలేదు. కంప్యూటరైజేషన్ వల్ల ఉపయోగాలు ఉండడం నిజమే, ఈ వాట్సాప్ సేవల వల్ల ఉపయోగాలు ఉండడం నిజమే. కానీ కీలకమైన సేవలు ప్రజలకు న్యాయంగా అందితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అభినందించవచ్చు. ప్రజలకు వినతులు, ఫిర్యాదులు అని కూడా ఒకటి ఉంది. వినతి ఏదో ఒకటి అంటే మనం ఏదన్నా ఒకటి అప్లై చేస్తే మనం దాన్ని గురించి యాడుంది నీ ఫైలు అంటే ఏదో చెప్తారు. మన ఫైలు మామూలుగా కదులుతుంది ఎక్కడైనా? ఒక ఫైల్ని చట్ట ప్రకారము కదలాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. అందుకని జనం కూడా ఏం అలవాటు పడినారు, ఆ ఫైల్ని ఎలా కదిలించాలో వాళ్ళకి తెలుసు. ఫిర్యాదు అంటున్నారు. ఫిర్యాదు అంటే మన ఫోన్ నంబరు, మన పేరు అన్నీ ఇవ్వాలంట. మనం ఎవరి మీదైతే ఫిర్యాదు చేస్తామో, ఒక ఎంఆర్ఓ మీద ఫిర్యాదు చేసామనుకోండి, ఆ ఎంఆర్ఓకి మన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు పోయి వాడు మన మీద పగబడతాడు. ఎవడైనా ఫిర్యాదు చేస్తాడు, ఎవడి మీదైనా. కాబట్టి అది కాదు ఫ్లెక్సిబిలిటీ అంటే. సరే ఏదో ఒక చోట ఒక అడుగు పోవడం గొప్ప విషయమే. కాబట్టి ఈ అడుగు పోను మనకు మంచి ఫలితాలు ఇస్తుందేమో, ఇవ్వాలని కూడా ఆశిద్దాం. ఎందుకు మనము నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలా? అయితే ప్రభుత్వ శాఖలన్నింటినీ ప్రక్షాళన చేయకుండా ఇట్లాంటివి ఎన్ని పెట్టినా వేస్ట్.
సార్ దీనివల్ల సచివాలయాల మీద చాలా ఇంపాక్ట్ ఉండొచ్చు. ఆల్రెడీ కొన్నిట్లకి అంటే ఇంతకుముందు ఉన్నట్లుగా 2000 మంది జనాభా ఏదో చూసారు కదా! ఆ కౌంట్‌ని బట్టి అక్కడక్కడ ఏవైతే పెట్టారో, ఇప్పుడు వాటిల్లో చాలా వరకు మళ్ళీ తగ్గించడాలు ఇవన్నీ కుదింపులు జరుగుతున్నాయి. అప్పటికే అందులో ఉన్న ఎంప్లాయీస్‌కి ప్రాబ్లమ్ అది. ఇప్పుడు ఈ ఈ సేవలు అంటే సచివాలయాల్లో దొరికే సేవల్ని కూడా అప్పటికి సింప్లిఫై చేశాం అనుకున్నారు. కానీ ఇప్పుడు అందులో లభించే సేవలను కూడా సర్టిఫికేట్లు ఏవైనా గానీ ఇప్పుడు ఇక్కడి నుంచే వచ్చేస్తాయి. అంటే వాట్సాప్ ద్వారానే జరిగితే గనక ఇదే సరిపోతుంది. అప్పుడు సచివాలయాలు ఇంకెన్ని మూసేస్తారు? ఇంకెన్ని జరుగుతాయి? భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గానీ, కంప్యూటరైజేషన్ గానీ ఇవన్నీ కూడా అనివార్యం. మనము దీన్ని ఇష్టమున్నా లేకపోయినా అంటే మనకు మ్యాన్ పవర్ విపరీతంగా ఉంది కదా, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దానికి అది అర్థం లేని ప్రశ్న. మీకు వేరే దారి లేదు. మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఒక 25-30 ఏళ్ల క్రితము బ్యాంకుల్ని కంప్యూటరీకరణ చేసినప్పుడు దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ స్ట్రైక్ చేశాయి, ధర్నా చేశాయి. బ్యాంకుల్ని కంప్యూటరీకరణ చేయడం వల్ల మ్యాన్ పవర్ తగ్గించేస్తారు, ఉద్యోగాలు పోతాయి అని. కానీ కంప్యూటరీకరణ వల్ల ఈరోజు మనకున్నన్ని సౌకర్యాలు ఇంకెవరికన్నా ఉన్నాయా? ఒకప్పుడు డబ్బు డ్రా చేసుకోవాలంటే ఒక టోకన్ తీసుకొని 2 గంటలు నిలబడాలి బ్యాంకులో. ఈరోజు మనం ఏటీఎంలో ఇట్లా కొడితే డబ్బులు వస్తున్నాయి. కంప్యూటరీకరణ ఆగిందా? మరి బ్యాంకుల్లో అనివార్యంగా తగ్గిస్తారు. ఏం చేస్తారు దానికి? రేపైనా ఇంతే సచివాలయాల్లోనో ఇంకో చోటో మ్యాన్ పవర్ని తగ్గిస్తారు. కంప్యూటర్లే మొత్తం అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీనే మొత్తం రాజ్యం వెళ్తుంది. దీన్ని ఏం చేయలేము మనం మ్యాన్ పవర్ ఎక్కువ ఉందంటే మనం ఏం చేయాలా? ఎక్కడ నుంచి ఇస్తారు మీరు ఉద్యోగాలు? కొందరి ఉద్యోగాలను కాపాడాలి అంటే ఎంతోమంది ప్రజలు కష్టపడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అసాధ్యము. కొన్ని ఉద్యోగాలు పోతాయి, కానీ కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మొబైల్ రిపేర్ షాపులు, మొబైల్ అమ్మే షాపులు కొన్ని 100,000 వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? కొన్ని పోతాయి. కొన్ని పోయినప్పుడు కొన్ని అదనంగా వస్తాయి. కంప్యూటర్లకు సంబంధించిన ఎన్నో షాపులు ఉన్నాయి కదా, ఎన్నో కొత్త ఉద్యోగాలు వచ్చాయి కదా. ఈరోజు మీకు చాలా ఉద్యోగాలు కొత్త ఉన్నాయి కదా. ఈరోజు స్విగ్గీ, జొమాటో అంటే అది పెద్ద ఉద్యోగం అని నేను అన్నాం, కానీ ఉపాధి కల్పిస్తూ ఉందా లేదా కొన్ని వేల మంది పిల్లలకి? కాబట్టి ఒక సర్వీస్ పోతే ఇంకో సర్వీస్ ద్వారా ఉపాధి లభిస్తుంది. ఉపాధి కోసమని మీరు టెక్నాలజీని ఆపలేరు. టెక్నాలజీని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది మంచి పనే, కానీ కీలకమైన ప్రభుత్వ శాఖల్లో డబ్బులు లేకుండా కూడా ఈ వాట్సాప్ సేవల్లో పని జరిగితే అంతకంటే కావాల్సింది ఏం లేదు జనానికి. ఏమో కొన్ని సేవల మీద అయితే అసలు కొన్ని రెవెన్యూ లాంటి వాటిల్లో అయితే రెవెన్యూలో చేయమని వాట్సాప్ ద్వారా పనులు చేసుకొని రమ్మని ఎవరన్నా అది జరిగేలా చేయమని చూద్దాము. కాబట్టి వాళ్ళనే బొమ్మను ఎమ్మెల్యేలను, ఎంపీలను. ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఉత్తరాంధ్రలో పెద్ద ఆయన ఫేస్ తెలియదు కదా, ఉత్తరాంధ్రలో ఏదన్నా ఒక ఆఫీసులోకి పోయి పని చేసుకొని రమ్మని చూద్దాం. అక్కడ ఉన్న వ్యక్తుల తరఫున ఎవరి తరఫున పోయి చేయలేరు, ఇంపాసిబుల్. ఎందుకంటే వీళ్ళకే ఇష్టం లేదు. అవినీతి అధికారులు ఉంటేనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇదనమాట. అంటే వాళ్ళకి జనము కరప్ట్ కావాలా, అధికారులు కరప్ట్ కావాలా, వాళ్ళు కరప్ట్ కావాలా. అన్నీ కరప్ట్ అయితేనే కదా డబ్బులు వచ్చేది మళ్ళీ ఎలక్షన్లో నిలబడి గెలవడానికి. అంటే ఒక పార్టీనే కాదు, సిస్టమ్ అట్లున్నప్పుడు ఆ సిస్టమ్ని క్లీన్ చేయాలంటే చాలా శక్తి కావాలి. సరే, ఒక అడుగు అయితే ముందుకు పడింది, మంచిదే, చేశారు కదా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అది వాట్సాప్ సేవల్ని చేశారు. అవి సర్వర్లు డౌన్ కాకుండా పనిచేస్తూ ఉంటే ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంది. ఓకే, చూద్దాం సార్ వీటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో. మరి దీన్ని సమర్థించే వాళ్ళు ఎంతమందో, లేకపోతే ఉన్నాయో దీన్ని వ్యతిరేకించడానికి ఏమీ లేదు. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు మూర్ఖులు. ఎవరైనా సరే దీన్ని సమర్థించాల్సిందే. అయితే సక్రమంగా పనిచేసేలా చూడడం అనేది ప్రభుత్వాలు చేయాల్సింది. ఊరికే ఏదో ఒక సర్వీసు మనకు చాలా ఉంటాయి, చాలా సర్వీసులు ఉంటాయి. మీకు ఫోన్ చేస్తే అది వస్తుంది, ఫోన్ చేస్తే ఇది వస్తుంది, ఏమీ రావు. మీరు కావాలంటే కొట్టి చూడండి, ఆ ఫోన్ నెంబర్లు కొట్టి చూడండి, మీకు ఏమీ రావు. మీకు ఎందుకు రావంటే పని చేయవు, ఎప్పుడూ పని చేయవు అనమాట. ఎప్పుడూ పని చేయని నంబర్లు బోలెడు ఉన్నాయి మనకు. ఓకే, ఇది మొదటి అడుగు. ఇంకేవో కూడా వినిపించాయి, మరి అవి ఎప్పుడు వస్తాయంటే అర్బన్ క్లబ్ లాంటి కొన్ని సంస్థలు ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నాయో అలాంటివి కూడా ఏవో చేయడానికి ఏవో జరుగుతున్నాయని. ఆల్రెడీ ఉన్నవి ఎందుకు అంటే ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయగలదు. కాకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళు ఇచ్చే సేవల మీద జనానికి నమ్మకం లేకుండా చేస్తాయి.
గవర్నమెంట్ సర్వీసు అంటే వైమనైనా వద్దునైనా అని భయపడేటట్లు చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు అయితే బాధ్యతగా పనిచేస్తారని ఒక మూడు క్రియేట్ అయింది మనకు. అంతే. గవర్నమెంట్ వాళ్ళు రూపాయికే ఒక వాటర్ బాటిల్ అమ్మనండి, ఒక్కరు కొనరు, 20 రూపాయలు ఇచ్చే కొంటాం మనం. ఎందుకంటే వైమ గవర్నమెంట్ నీళ్ళు దాన్ని అదేం శుభ్రంగా ఉంటాయో పాడేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ సరి చేసిండో వాళ్ళు ఊరు పని చేస్తారు అనే మూడు జనానికి, వాళ్ళు పని చేయరు అనే ఒక మూడు ఒకటి జనంలో క్రియేట్ అయిపోయింది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాళా తీసి ఈరోజు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి ఎందుకు వెళ్ళిపోయాయంటే ప్రభుత్వమే వాళ్ళని పని చేయనీయదు. అది ప్రాబ్లం. అక్కడ కావాలి మార్పు, లేకపోతే ప్రైవేట్ పరం అవుతాయి, ఎవరి బాధలు పడాల్సింది. ప్రైవేట్ పరం చెయ్యొద్దు అనే వాళ్ళకి అదైతే సమాధానం. ప్రైవేట్ పరం చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోతే ఇంక ప్రైవేట్ పరంగా రేపు ఈ 10-20 ఏళ్ళకి రైల్వేలు కూడా ప్రైవేట్ అయిపోతాయి. కావాలంటే చూడండి, ప్రైవేట్ రైలు రాకపోతే అప్పుడు ప్రైవేట్ బస్సులు వచ్చినట్టుగా. ఇప్పుడు విమానాలు ఇన్ని వచ్చాయి కదా, ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్సే కదా ఉండింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి విమానాలు, ఎన్ని రకాల విమానాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఎయిర్ ఇండియాలో ధరలు తక్కువ, కానీ దాన్ని ఎక్కాలంటే భయపడతారు జనం. ఎందుకు? దాని రెప్యుటేషన్ అట్లా ఉంది, మరి ఏం చేస్తాం. అంతే, చూద్దాం సార్ ఇండియా ఎటు వెళ్తుందో ఆంధ్రప్రదేశ్తో పాటు. థ్యాంక్ యూ అమ్మా.